ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, నగర పంచాయతీలకు జరగనున్న సాధారణ ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బీసీలకు 33.33% రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వాటిలో ఇప్పటికే 87 స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. 13 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం నవంబర్ నాటికి ముగియనుంది. ఇక కోర్టు కేసులు తదితర కారణాలతో 23 సంస్థల ఎన్నికలు పెండింగ్ లో పడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చట్టపరమైన నిబంధనల ప్రకారం బీసీలకు 3వ వంతు 33.33% రిజర్వేషన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, వార్డుల వారీగా అవసరమైన ప్రక్రియ, రిజర్వేషన్కు సంబంధించిన నోటిఫికేషన్స్, ఇతర చట్టబద్దమైన ముందస్తు చర్యలను చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన 15వ రోజున పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ముగిసిన 18వ రోజున ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ఉంటుందని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వివరించారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటర్లకు 2 ఓట్లు వేసే అవకాశం ఉన్నందున దీనిపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన 16వ రోజున పోలింగ్ నిర్వహించి 19వ రోజున ఫలితాలు ప్రకటించే విధంగా స్కెడ్యూల్ ఉంటుందని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించాలని, అనంతరం ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించాలని, తద్వారా రిజర్వేషన్ నిర్ధారించే అవకాశం ఉంటుందని కమిషనర్ సూచించారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు.